అమ్మ వీళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి 2 ఇయర్స్ నుంచి ఉంటుంది. 2 ఇయర్స్ నుంచి మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు. మేము కూడా ఇక్కడే ఉంటాం. అంటే వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు? ఆవిడ బస్సులో వెళ్తుంది హెల్పర్గా. మార్నింగ్ 6 o'clockకి వెళ్తుంది. డైలీ క్యాజువల్గా వెళ్తుంది, క్యాజువల్గానే వస్తారు. ఈరోజు లేవకపోయేసరికి మేమే తలుపు కొట్టి లేపినాం కానీ లేవలేదు, ఎవరు తీయలేదు తలుపు. వాళ్ళ అమ్మాయి వస్తే వాళ్ళ అమ్మాయితో తలుపు ఇంకా ఇరగొట్టిండ్రు. తలుపు ఇరగొడితేనే తెలిసింది మాకు, పాపం అందరూ ఇట్లా అయి ఉన్నారని. అంటే రాత్రి కూడా వాళ్ళ కూతురు వచ్చింది ఇక్కడికి, పెద్ద కూతురు అని అంటున్నారు, వచ్చి చూసి పలకరించేసి వెళ్ళిపోయింది. అప్పుడు కొంచెం బాగాలేదు అంటే వచ్చింది, చూసింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత తిని ఎంతమంది కూతుర్లమ్మా పెద్దాయనకి? ముగ్గురు. ముగ్గురు కూతుర్లు. కొడుకులు? ఒకళ్ళు. అంటే ఇప్పుడు కొడుకు, కోడలు, మన్మడు, కొడుకు పెళ్లి ఇదే బయటికి వస్తుంది. ఎందుకంటే కొడుకు కోడలు చనిపోయారు, మన్మడు చనిపోయారు, భార్య భర్తలు. అది తప్పు వచ్చింది. లేదు లేదు, కొడుకు కోడలు లేరు అసలుకి. కొడుకు చిన్నోడు, పెళ్లి కాలేదు. కొడుకు పెళ్లి కాలేదు. కాలేదు, పెళ్లి కాలేదు కొడుకుది. ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు? లేదు, ఆటో నడుపుతాడు ఆయన. ఇక్కడే. అయితే ఇప్పుడు చనిపోయింది ఎవరెవరు అంటారు? చనిపోయింది ముసలాయన, వాళ్ళ కూతురు, అల్లుడు, మన్మడు. ఎన్నో కూతురమ్మా? రెండో కూతురు. అంటే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా? ఉంటారంటే పర్మనెంట్ ఇక్కడ ఉండరు, పండుగలకి అలా వస్తూ ఉంటారు. అలా వచ్చింది ఆవిడ. బాబు బర్త్డే చేసుకున్నారు, సెకండ్ బర్త్డే చేసుకున్నారు. ఇక ఇక్కడ ఉందామని సపరేట్గా రూమ్ తీసుకుందామని వాళ్ళు ఈరోజు ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇక్కడే ఉందాము, ఇంకా రూమ్ తీసుకొని ఇక్కడ బతుకుదాము అని చెప్పేసి ఉన్నారు. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి? 1 week అవుతుంది. 1 week అవుతుంది. పెద్దాయన ఏదైనా పనికి వెళ్తారా లేకపోతే ఎట్లా ఇంట్లోనే ఉంటారా? పెద్దాయన కూలి పనికి వెళ్తాడు, లేబర్గా వెళ్తాడు. అంటే ఇక్కడ వాళ్ళు ఇంట్లోదే కదా దోసపిండి ఉన్నాయి అంటున్నారు, అవి తిన్నారు అంటున్నారు, కానీ ఆ ఫుడ్ పాయిజన్ వల్ల ఇదయ్యారని బయట టాక్ వస్తుంది. కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారని కూడా అంటున్నారు. ఆత్మహత్య చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మీకు లేవు, కనిపించలేదు. ఆత్మహత్య అయితే చేసుకునే అంత వీక్ కూడా కాదు వాళ్ళు, స్ట్రాంగ్ మనుషులే. స్ట్రాంగే, చేసుకోవాలి, బతకాలి అన్నట్టే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. స్ట్రాంగ్ గానే బతకాలి అన్న. మీరేమన్నా వాళ్ళతో మాట్లాడారా? నిన్న మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఈ టైంకి వెళ్ళిపోతే ఈవినింగ్ 9కి వస్తాను నేను డ్యూటీ నుంచి. సో వచ్చేసరికి వర్షం పడుతుంది. బాగానే ఉన్నారు. అంటే పొద్దున్నే మీరు చూసేసరికి అలా చూసారు కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు మీరు? నేను ఫస్ట్ పోలీస్కి ఫోన్ చేశాను, పిఎస్కి మియాపూర్. వాళ్ళని అంబులెన్స్ పంపించమంటే పంపిస్తాము, వాళ్ళు అడ్రస్ నోట్ చేసుకొని వచ్చారు. నేనే చేశాను ఫోన్. వాళ్ళ కూతుర్లకు వేరే వాళ్ళు ఇచ్చారు. ఇక తను వచ్చింది, నాకు తన నెంబర్ లేదు నా దగ్గర, సో నేను చెప్పలేదు. తనకు నెంబర్ వాళ్ళ రిలేటివ్ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని ఆమెకు ఫోన్ చేస్తే వచ్చింది. ఆమె వచ్చినాకనే డోర్ తీశారు. అంటే వాళ్ళు తరచుగా గొడవ పడుతూ ఉండేవాళ్ళు, అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారు అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. గొడవలు ఏం లేవు, తరచుగా గొడవలు ఏం పడలేదు. చిన్న చిన్నవి అందరి ఇంట్లో జరిగేటివే, క్యాజువల్స్ అవి. కానీ ఇట్లా సూసైడ్ చేసుకునే అంత గొడవలు ఏం కాలేదు. అంటే ఒకవేళ మీకు ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? ఏమో మేడం, ఐడియా అస్సలు లేదు. పోలీసులు చెప్పే వరకు మాకు కూడా తెలియదు అసలు ఏం జరుగుంటుంది లోపల అని. బయట ఎవరైనా ఎవరితోటైనా గొడవ పడ్డారా? ఏం లేదు, బయట ఎవరితో గొడవలు లేవు. తర్వాత నైట్ టైం ఎవరైనా కొత్త వ్యక్తులు ఏమైనా రావడం చేయడం? ఏం జరగలేదు మేడం. వాళ్ళు కూడా ఎవరు రాలేదు. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ ఉంటది ఒక సీసీ కెమెరా, నాకు అక్కడ ఎవరు వచ్చింది ఎవరు వెళ్ళింది తెలుస్తుంది. ఓకే, మీకైతే అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా? అంతే, ఫుడ్ పాయిజన్ మరి ఏంటో అది పోలీసులకే తెలియాలి, వాళ్ళే చెప్పాలి మాకు. ఓకే, థ్యాంక్ యూ. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాత్రి వరకు కూడా బాగున్నారు, వాళ్ళు ఎవరితో గొడవ పడే వ్యక్తులు కాదు. అలా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్లో గొడవలు చేసుకునే వ్యక్తులు అంతకంటే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకునే అంత వీక్ వాళ్ళు కూడా కాదు అని చెప్పేసి మరి పక్కన ఉండే వ్యక్తులే చెప్తూ ఉన్నారు, పక్కింట్లోనే ఉంటారు వీళ్ళే చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే కూడా మరి వాళ్ళ కూతురట, చాలామందికి వాళ్ళ కొడుకు కోడలు మన్మడని వార్తలు రాస్తూ ఉన్నారు. వాళ్ళ కొడుకు కోడలు మన్మడు కాదు, యాక్చువల్గా వాళ్ళ కూతురు, వాళ్ళ చిన్న కూతురు, అల్లుడు ఇక్కడికి చిన్న బాబు బర్త్డే ఉన్నందున కూడా పుట్టినరోజు వేడుకలు జరిపించుకుందామని వచ్చి ఇక్కడే ఏదైనా పని చూసుకొని బ్రతుకుదాము అని చెప్పేసి ఇక్కడికి రావడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చి కూడా కొన్ని రోజులే అవుతుంది. ఈ రోజే వాళ్ళు రూమ్ కూడా తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్నారు, కానీ రాత్రికి రాత్రి ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంటున్నారు. అదే కాకుండా కొత్త వ్యక్తులు ఎవరు కూడా ఇటు రాలేదు. అలాగే
ఏ వ్యక్తులతో కూడా వాళ్ళకు గొడవ పడే ఇది లేదు. అలాంటి అవకాశం అసలే లేదు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరి నరసింహ భార్య కూడా స్కూల్ పిల్లలను వ్యాన్ ఎక్కించి దించడానికి ఒక ఆయాగా కూడా పనికెళ్ళేది తను. తన పని తను చేసుకునేది. నరసింహనేమో కూలి పని చేసుకునేది అని చెప్తున్నారు. ఇగో మనం ప్రస్తుతం ఇక్కడే మియాపూర్‌లో ఎక్కడైతే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో, ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ప్రస్తుతం అక్కడే ఉన్నాం. ఇదే ఇల్లు వాళ్ళు ఉండేది కూడా. ఇదే చిన్న రూము. ఇక్కడే దాదాపు కొన్ని కుటుంబాలు కూడా నివాసం ఉంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా కర్ణాటకకు చెందినటువంటి గుల్బర్గా ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళు ఇగో ఏసుకొని తిన్న దోస గిన్నెలు కూడా దోస పిండి గిన్నెలు కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే వీళ్ళు ఫుడ్‌లో ఏదైనా కలుపుకొని ఉంటారా అనే కోణంలో అనుమానిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసి అంటే ఉదయమే రాత్రి వరకు మంచిగున్న వాళ్ళు వాళ్ళ పెద్ద కూతురు కూడా రావడం జరిగింది. తల తిరిగినట్టు అనిపిస్తుందమ్మా నాకు అని తల్లి ఫోన్ చేయడంతో కూడా మరి ఇక్కడికైతే పెద్ద కూతురు, అల్లుడు రావడం జరిగింది. అప్పుడు అందరూ బాగానే ఉన్నారు, మాట్లాడారు అని కూతురు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు మంచిగా మాతో మాట్లాడారు, చేశారు కానీ తెల్లవారేసరికి ఏమైందో తెలియట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పెద్ద కూతుర్ని అడిగితే కూతురు కూడా అవును రాత్రి వచ్చాము, చూసాము. మా నాన్న కూడా ఆటో దాకా వచ్చారు. మమ్మల్ని పంపించారు. సాగనంపారు. అప్పటికి అందరూ మంచిగున్నారు. కానీ పొద్దున్నే ఈ వార్త వినేసరికి మా గుండెలు పగిలిపోయినాయి. మేము ఆ వార్త వినగానే పరిగెత్తుకొనొచ్చాము. డోర్ కొడితే డోర్ తీయలేదు. అమ్మా, నాన్న అని పిలిస్తే తీయలేదు. కాబట్టి ఈ కిటికీ ఓపెన్ చేసి కిటికీలో నుంచి తొంగి చూస్తే ఇదే కిటికీలో నుంచి పెద్ద కూతురు మరి తొంగి చూడడం కూడా జరిగింది. ఈ కిటికీలో నుంచి చూస్తే లోపలికి చూస్తే అందరూ విగత జీవులుగా పడిపోయి ఉన్నారు. ఆ విగత జీవులుగా పడిపోయి ఉండడంతో హుటాహుటిన ఈ డోర్‌నే తన్ని విరగ్గొట్టారు. ఈ డోర్‌ని విరగ్గొట్టిన తర్వాత అందరూ ఇంట్లోనే పడిపోయి ఉన్నారు. వెంటనే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆధారాలు సేకరించారు వాళ్ళు మరి. ఎందుకంటే లోపల వాళ్ళు రెగ్యులర్‌గా వాడుతున్న మెడిసిన్ ఏమేమైతే ఉన్నాయో ఆ మెడిసిన్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు తిన్న ఫుడ్డు ఐటెమ్స్ కూడా మిగిలిన వాటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏం జరిగింది అనే కోణంలోనైతే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. చాలామంది కొడుకు, కోడలు అంటున్నారు కదా! లేదు తన కొడుకుకు ఇంకా మ్యారేజే అవ్వలేదు. ఆళ్ళ కొడుకు ఆటో నడుపుతున్నాడు. కానీ నిన్న ఇంట్లో లేడు వాళ్ళ కొడుకు. తను వేరే ఊరెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు మరి ఇక్కడ చిన్న కూతురు, అల్లుడు, కూతురు, కొడుకు 2 సంవత్సరాల బాబు, ఆ కూతురు, కొడుకు కూడా అలాగే నర్సయ్య తన భార్య అయినటువంటి ఐదుగురు కూడా వాళ్ళు మృతి చెందడం జరిగింది. మరి వీళ్ళది ఆత్మహత్యనా, హత్యనా అనే కోణంలో పోలీసులైతే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడిక్కడ హత్య అని చెప్పుకోవడానికి కొత్త వ్యక్తులు ఎవరు కూడా లోపలికి ఎంట్రీ అవ్వలేదు. వీళ్ళు ఎవరితో గొడవ పడలేదు. ఈళ్ళతో శత్రువులు ఎవరూ లేరు. ఇంకొక విషయం ఆత్మహత్య అంటే కూడా ఇక్కడున్న నివాసులు ఏమంటున్నారంటే ఇది వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు. అలా అని చెప్పేసి వాళ్ళకంత ప్రాబ్లమ్స్ కూడా లేవు. వాళ్ళొకరితో గొడవ పడేవాళ్ళు కాదు. ఇంట్లో కూడా వాళ్ళు గొడవ పడేవాళ్ళు కాదు. వాళ్ళ చిన్నల్లుడు, చిన్న కూతురు కూడా ఏదో జీవనోపాధి కోసం ఇక్కడే బతుకుదాము అని చెప్పేసి కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి రావడం కూడా జరిగింది. అలాంటిది వాళ్ళు కూడా చనిపోయారు. కానీ ఏం జరిగింది అనే కోణంలో వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు కర్ణాటక నుంచి ఇక్కడికి ఆహ్, జీవనానికొచ్చారు కాబట్టి ఇంకా ఈ పక్కింటి వాళ్ళు కూడా మాతో చాలా బాగుండేవాళ్ళు. అందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళము, చేసేవాళ్ళము. వాళ్ళెవరితో గొడవ పడేవాళ్ళు కాదు అని చెప్తున్నారు. నిన్ననే బాబుది 2 ఇయర్స్ బాబుది కూడా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. మొన్న నైటు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడే ఉన్నారు. ఈరోజు బయట రూమ్ తీసుకొని మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి కూడా అల్లుడు, కూతురు చెప్పడం కూడా జరిగింది. అదే కోణంలో మరి వాళ్ళు ఏం అంటే ఇక్కడ దోసెలు గానీ, బజ్జీల పిండి కానీ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మనకి. ఇదంతా కూడా వాళ్ళయే సామాన్లు, ఈ చెప్పులు ఇవంతా కూడా వాళ్ళయే మరి ఇదంతా కూడా. ఎందుకంటే ఇగో బకెట్‌లో బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు గొడవ పడేంత వ్యక్తులు కూడా కాదు. చాలా అంటే చాలా సున్నితమైన వ్యక్తులని కూడా చెప్తున్నారు. కానీ ఏం జరిగుంటుంది? ఏంటి అనేది ఒక మిస్టరీగా మారిపోయింది ఇక్కడ ఇది. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఒకేసారి 5గురు చిన్న బాబుతో 2 సంవత్సరాల బాబుతో సహా అందరూ మృతి చెందడం అనేది చాలా మిస్టరీగా మారిందిది. అయినప్పటికీ కూడా పోలీసులైతే కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏం జరిగింది అనే కోణంలో అయితే ఇంకా నిజాలు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎలాంటి నిజాలు బయటికి తీసుకొస్తారు అనేది మరి పోలీసులు వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి అక్కడ పోస్ట్‌మార్టం నిమిత్తం కూడా అక్కడికి తరలించడం జరిగింది. మనం చూస్తున్నాము ఇదే ఇంట్లో 5గురు నివాసం ఉంటున్నారు అంటే మనం ఆలోచించాలి. ఇది రేకుల షెడ్డు ఇక్కడ కనిపిస్తుంది మియాపూర్‌లో. ఇక్కడ కూడా అందరూ అక్కడి నుంచి కర్ణాటక నుంచి
నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా కూడా దగ్గర దగ్గర బంధువులే అని కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఇక్కడ చిన్న బాబు బట్టలు కూడా కనిపిస్తున్నాయి మనకి. అతను పడుకున్నట్టే తనకు తెలియకుండా తను చనిపోతున్నానని కూడా తనకు తెలియలేని పరిస్థితుల్లో తెల్లవారేసరికి ఒక విగత జీవిగా బాబు మిగిలిపోయాడు, ప్రాణాలు విడిచాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చనిపోతున్నామని తెలుసా లేదా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ప్రాణాలు పోయాయా? ఇవన్నిటి విషయంలో మిస్టరీగా మారిపోయింది. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తల్లికి తండ్రికి ఏదైనా గొడవలు ఉంటే కూతుర్లకు చెప్పుకునే వాళ్ళని పెద్ద కూతురు చెప్తుంది. పోనీ భార్య భర్త కంటే కూతురికి అల్లుడికి గొడవలు ఉంటే కూడా చెప్పుకునే వాళ్ళు కదా, అలాంటి గొడవలు ఏం లేవు అంటున్నారు. అందరూ బాగున్న సమయంలో పడుకున్న వాళ్ళు నిద్రించినట్టు నిద్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళ నిద్రలోనే ఎలా ప్రాణాలు కోల్పోతారు అనేది మాత్రం చాలా అనుమానాలకు దారి తీస్తూ ఉంది. చూద్దాం ఏ వాస్తవాలు బయటికి రాబోతున్నాయి అని చెప్పేసి. అక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మరి మృతదేహాలను 5 మృతదేహాలను కూడా కర్ణాటక గుల్బర్గాకి తరలించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అనిల్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.